హలో ప్రవీణ్ గారు. హాయ్ హాయ్ అండి. హాయ్ అండి. మీ సినిమాలకి కాదు, స్పీచ్లకు కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో అంటే ఏడాదిన్నరకి ఒక్కొక్క సినిమా చేయడానికి స్ట్రగుల్ అవుతుంటే, కొంతమంది డైరెక్టర్లకి అయితే ఇంకా పెద్ద బ్రేక్, 3 నెలల్లో ఇది 2వ సినిమా. అంటే ఇప్పుడు అయిన సినిమాలు ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి. సో పర్దా ఇప్పుడు అయింది సినిమా. సో పర్దా వాజ్ మై సెకండ్ ఫిల్మ్ యాక్చువల్లీ. ఓకే. సో అది అయిపోయింది, పోస్ట్లో ఉన్నప్పుడు శుభం చేశాను నేను. ఓకే. యా యా యా. సో ఏం చెప్పాలనుకుంటున్నారు పరదా అంటే? అసలు ఈ సినిమా స్టోరీ అంటే వేరే వేరే యాంగిల్స్ కనబడుతూ ఉంటాయి. ఏదో ఒక రోడ్ జర్నీ అన్నట్టు, లేకపోతే ఒక సూపర్ స్టిషన్స్ అనో, లేకపోతే అది డివోషనల్ ఎలిమెంట్ అన్నీ కనబడుతున్నాయి. వాట్ ఎగ్జాక్ట్లీ పరదా ఈజ్? అదే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో. అంటే నేను చెప్పాలనుకుంటే చెప్పేసాను ఒక సినిమాలో బేసికల్లీ. అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా క్వశ్చన్స్ రన్ అవుతాయి మైండ్లో. ఈ ఆచారాలు, ఈ మూఢనమ్మకాలు, లేకపోతే ఈ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్, ఇట్ టాక్స్ అబౌట్ మెనీ థింగ్స్. అంటే ఒక దాని గురించి చెప్పట్లేదు యాక్చువల్ సినిమా. దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఈ సినిమాలో మీకు అంటే మీరు సినిమా చూసాక ఇట్ విల్ మేక్ యూ థింక్ అబౌట్ మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. వెరీ వెరీ డీప్ రూటెడ్గా చాలా చెప్పడానికి ట్రై చేశాను సినిమా త్రూ. బేసికలీ ఒక సినిమా అనేది ఒక మంచి మీడియం, సో యూ కెన్ టెల్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు టెల్ ఇన్ అ స్టోరీ. సో పర్దా ఈజ్ సంథింగ్ వెరీ 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 పర్సనల్ స్టోరీ విచ్ విల్ క్రియేట్ ఎ డిస్కషన్. అంటే మనం జనరల్గా సినిమా చూసాక ఓకే ఎంటర్టైన్ అయ్యి మళ్ళీ వేరే జాబ్ చేసుకుంటాం, కానీ ఐ ఫీల్ పరదా విల్ ఫార్మ్ ఎ డిస్కషన్ అమాంగ్ ద క్రౌడ్. మనకి డిస్కషన్స్ జరుగుతాయి సినిమా చూసాక మీరు. ఓకే. ఇన్ఫ్యాక్ట్ మీరు టీజర్ ట్రైలర్లో ఏంటంటే కథ అంతా ఇప్పినట్టు ఉంటుంది, ప్లస్ ఏమీ చెప్పలేదు. అవును. బట్ వన్ థింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే మీ చాయిస్ ఆఫ్ కాస్టింగ్. ముగ్గురు అమ్మాయిలు తీసుకున్నారు కదా, వాళ్ళ క్యారెక్టర్స్. అనుపమ చాలా ఒక ఆర్థోడాక్స్ సూపర్ స్టిషన్ ఎక్కువ ఉండే బ్యాక్ డ్రాప్. ఒక అమ్మాయి ఏమో చాలా ఫ్రీ స్పిరిటెడ్. ఇంకొక ఆవిడేమో హౌస్ వైఫ్, ఆవిడకుండే స్ట్రగుల్స్ ఆవిడ ఉంటాయి. జనరల్ గా ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ లో విమెన్ ని అంతా కవర్ చేయాలని ట్రై చేసినట్టు అనిపించింది. అంటే జనరల్ గా ఒక పూర్ స్ట్రేటాలో వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్స్ కి ఒక ప్రాబ్లమ్ ఉంటుంది, అండ్ ఫ్రీ స్పిరిటెడ్ అన్నవాళ్ళకి ఒక ప్రాబ్లమ్ అనిపిస్తుంది. ఆ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చాయిసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అదే చాలా అంటే ముగ్గురు క్యారెక్టర్స్ చాలా మీకు చాలా ఫన్ అనిపిస్తుంది. అంటే ఇమాజిన్ ఈ ముగ్గురు క్యారెక్టర్స్ ఒక స్పేస్లో పెడితే అంత బాండింగ్ అంత ఈజీగా ఉండదు. కంప్లీట్ దర్శన్ అండ్ అనుపమ అయితే సౌత్ అండ్ నార్త్ పోల్ కంప్లీట్ అలా ఆపోజిట్స్ ఈచ్ అదర్. మధ్యలో సంగీత మిడిల్లో వీళ్ళిద్దరిని బాండ్ చేస్తూ ఉంటారు అన్నమాట బేసికల్లీ. వెరీ వీళ్ళు 3 క్యారెక్టర్స్ మనకి నిజంగా పరిచయం అయితేనే మళ్ళీ ఫన్ అనిపిస్తుంది. రెగ్యులర్గా మనం వీళ్ళు ముగ్గురు ఇంత డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఒక స్పేస్లో పెట్టినప్పుడు చాలా దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఆఫ్ జనరేటింగ్ హ్యూమర్ ఆర్ అండర్స్టాండింగ్ దిస్ 3 ఉమెన్. అండ్ ఈ 3 ఉమెన్ గురించి మేము చాలా ఎవ్రీబడి విల్ కనెక్ట్ టు సంథింగ్ ఆర్ అదర్ బేసికల్లీ. మన లైఫ్లో ఇది ఇలా జరిగింది కదా, మన లైఫ్లో ఇలా ఉంది కదా అని ఎవ్రీబడి. అంటే నేను అదే ఐ వాంటెడ్ టు క్యాటర్ టు ఆల్ ద ఉమెన్ అక్రాస్. అండ్ ఐ వాంటెడ్ దిస్ ఫిలిం టు సీ బై మెన్. మనం అంటే ఈ ఉమెన్ ఫిల్మ్ నాకు ఇంకా ఐ బిలీవ్ ఒక 80% మెన్ చూడాలి ఈ సినిమా. ఎందుకంటే మనం ఎప్పుడు ఉమెన్తో ఉంటాం కాబట్టి ఉమెన్ని ఎంత అర్థం చేసుకున్నాం, ఉమెన్ని ఎంత మెన్ చూస్తే అర్థం అవుతుంది కదా బేసికల్లీ. సో దిస్ ఫిలిం ఈజ్ మోర్ ఫర్ మెన్, నాట్ ఫర్ ఉమెన్. ఉమెన్ ఎలాగా చూస్తారు, బట్ మనం చూడాలి ఈ సినిమా యాజ్ ఎ మెన్గా. మనం ఈ సినిమాని చూసి అట్లీస్ట్ ఇంటికి వెళ్ళి మన హౌ వీ ట్రీట్ అవర్ వైఫ్ డిఫరెంట్గా ఉంటుంది డెఫినెట్లీ. కాదండి, నాకు ఒకటి అర్థం కాల. మీ ఏజ్ వెరీ యంగ్ ఏజ్. ఫస్ట్ సినిమాలో విమెన్ సెంట్రిక్ అని కాదు కానీ బట్ స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్స్ ఉంటాయి 2-3. శుభంలో అయితే ఆల్మోస్ట్ విమెన్ సెంట్రిక్ కదా, అది సీరియల్స్ అయ్యి అంట కైండ్ ఆఫ్ సెటైర్ అండ్ ఎవ్రీథింగ్. అందులో కూడా ఒక డీప్ రూటెడ్ గా ఒక చిన్న విమెన్ ఇలాగా అది ఇది అని చెప్పి ఉంటుంది. ఇప్పుడు ఇందులో కూడా ఏంటి అసలు ఈ ఫ్యాసినేషన్ ఏంటి? పెళ్ళయిందా మీకు? పెళ్ళయింది.
ఏమో అనుకోకుండా కుదిరిస్తుంది అలాగా. అంటే యాక్చువల్లీ పరదా వాజ్ మై సెకండ్ ఫిలిం. శుభం అనుకోకుండా కుదిరింది, అందులో పెట్టాలి, అందులో ఒక ఉమెన్ యాంగిల్ కూడా ఉంది ఈ సినిమాలో. బట్ యా నేనైతే రిజర్వేషన్ కోసం లేదండి ఇంకా అయిపోయింది, ఇంకా ఫుల్ ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇంకా కంప్లీట్లీ మారిపోవాలి, ఇంక కంప్లీట్లీ చాలు, నేను ఉద్ధరించిన చాలు ఇంకా అనిపిస్తుంది. ఓకే లేదు పదం వాడడానికి ఇబ్బంది పడుతున్నాను, పర్లేదండి ఏముంది ఇంకా చాలు. అంటే ఐ ఆల్వేస్ హ్యావ్ డెఫినెట్లీ ఒక మంచి ఎంపతి ఉంది ఇది కానీ. బట్ యా దీస్ ఆర్ ఫిలిమ్స్ షుడ్ కమ్అవుట్ అండి. అంటే రాలేదు కదా సినిమాలు, అట్లీస్ట్ ఒక సినిమాల ద్వారా వస్తే లెట్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ సినిమా బిఫోర్. దట్ వాస్ గుడ్. కథగా ఇప్పుడు ఈ సినిమా డివోషనల్ ఎలిమెంటో లేకపోతే సూపర్ స్టిషన్ లేకపోతే విమెన్ దేన్ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తుంది? కథ అన్ని ఎక్స్ప్లోర్. అంటే నాకు ఈ కథని ఉమెన్ లాగే చూడక్కర్లేదు ఈ సినిమాని. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. అంటే నేను ఇంకా కథ చెప్పలేదు మీకు సినిమాలో. సో చాలా మంచి కథ ఇది. అంటే యాజ్ ఎ స్టోరీ ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. ఒక పెద్ద ఎలిమెంట్ మేము దాచాం సినిమాలో, చెప్పలేదు అక్కడ. సో దట్ వాజ్ గౌతమ్ మీనన్ గారు వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు. అండ్ అతని చుట్టూ నడుస్తుంది స్టోరీ బేసికల్లీ. అండ్ కథ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ ఇన్ దర్ ఫిలిం. అండ్ వీళ్ళు ముగ్గురు ఒప్పుకుంది కథకే. సపోజ్ నేను ఒక సినిమా చెప్పాను అనుకోండి, ముగ్గురు అమ్మాయిలు ట్రావెల్ చేస్తున్నారు, ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటే ఎక్కడ ఇంట్రెస్టింగ్గా లేదా కదా. సో ఇట్ హ్యాస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒక ఊరు, ఒక ఫిక్షనల్ ఊరు. మీరు జనాలు సినిమా థియేటర్లో చూసినప్పుడు కూడా ఈ ఊరు నిజంగా ఉందేమో అని ఫీల్ అవుతారు. నా యూఎస్పీ పరదా బేసికల్, ఆ పరదా, ఊరు, ఆ కల్చర్. అంటే నేను ఇది కథలాగే చూస్తా. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టోరీ టు టెల్. ఒక మనకి చిన్నప్పుడు కథలు ఈజ్ వాట్, స్టోరీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మన పిల్లలకి చెప్పేటప్పుడు కథలు చెప్తాం కదా. సో దిస్ స్టోరీ ఈజ్ నాకు చాలా ఎక్సైట్ చేసే స్టోరీ బేసికలీ. సో ఇందులో ఏదో మెసేజ్ ఇస్తే మెసేజ్ ఇద్దామని నేనైతే తీయలేదు ఈ సినిమా, అస్సలు తీయలేదు ఈ సినిమా. కథ బాగుంది కాబట్టి తీసా. ఈవెన్ విజయ్ గారు కూడా మనం ఇప్పుడు ఈ సినిమాతో మనం ఉమెన్ ఎంపవర్ చేద్దాం అని కూర్చోడేది తీయలేదు ఈ సినిమా. అలా తీసుంటే మేము ఈ స్టేజ్కి వచ్చేవాళ్ళం కాదు. సో అలా తీసిన సినిమాలు కూడా నాకు ఐ పర్సనలీ డోంట్ లైక్ బేసికల్లీ. ఒక వెనకాల ప్రోవర్బ్లు ఇవ్వడం, మెసేజ్లు ఇవ్వడం, అలా నాకు నచ్చదు. నాకు యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఓన్లీ ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. నాకు అక్కడక్కడ అనిపిస్తూ ప్రీచీగా వెళ్ళిపోతున్నావా, అంటే జనాలకి ఏమైనా మెసేజ్లు ఇచ్చేస్తున్నావా, ఉద్రా బాబు, ఇవన్నీ ఐ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఐ డోంట్ లైక్ ఇట్. బట్ ఈ సినిమాలో కొన్ని ఉంటాయి. బట్ దెర్ ఆర్ సమ్ పాయింట్స్ విచ్ ఆర్ వెరీ పర్సనల్ టు దేర్ ఆల్ త్రీ స్టోరీస్. ఆ కథలోనే ఉంటాయి బేసికలీ. ఎవ్రీథింగ్ విల్ కమ్స్ ఇన్ ద స్టోరీ. కథలోనే ఉంటాయి అనిపిస్తుంది. సో శుభంలో ఒక చిన్న క్యారెక్టర్ సమంత గారు చేస్తారు, ఇందులో అనుపమ అని. ఆ స్టార్ వాల్యూ ఒక స్టోరీ ఉన్నప్పుడు అనేది ఇంపార్టెంట్ అని రియలైజ్ అయ్యారా? అంటే ఒక మరి స్టార్ అని ఒక నోన్ ఫేజ్ డెఫినెట్లీ అండి, చాలా ఇంపార్టెంట్. అంటే అది లేకపోతే ఇప్పుడు ఈవెన్ ఫర్ సినిమా బండి రాజండికే సపోర్ట్. రాజండికి ఇస్ లైక్ బ్రాండ్. యాపిల్ లోగో లాగా ఫోన్ కి ఒక సింపుల్ ఒక ఫోన్ పట్టుకెళ్ళి దానికి యాపిల్ లోగో అటాచ్ చేయకపోతే దెర్ ఇస్ నో వాల్యూ కదా. అంటే దెర్ ఈస్ ఎవ్రీ స్మాల్ ఫిలిమ్స్ లైక్ దిస్. ఒక పెద్ద ఉండకపోతే దీస్ ఫిలిమ్స్ స్టోరీస్ రీచే అవ్వవు. పరదా లాంటి సినిమాలు ఉండే ఉంటాయేమో అంటే మామూలుగా, బట్ ఎవరికి తెలియదు. ఇండిపెండెన్స్ స్పేస్ తీసుంటారు కానీ బట్ నోబడీ నోటిస్డ్. స్టార్ వాల్యూ ఉండడం బట్టి ఈవెన్ కోర్ట్ లాంటి సినిమాకి నాని సపోర్ట్ లేకపోతే ఐఎమ్ రియల్లీ డోంట్ నో హౌ ఇట్ విల్ గో. నాని సపోర్ట్ చేశారు అలాంటి సినిమాలు కాబట్టి ఆ ఫిలిమ్స్ మనం ఇప్పుడు చూడగలుగుతున్నాము, అందరూ అప్రిషియేట్ చేయగలుగుతున్నాము. ఇండిపెండెంట్ ఫిల్మ్స్ అన్నారు కాబట్టి ఇండిపెండెంట్ ఫిల్మ్ స్పేస్లో ఉన్న ఫిల్మ్ మేకర్స్ అంటే అట్లీస్ట్ పీపుల్ ఎంత విజిబిలిటీ ఉంటుందో తెలియదు కానీ వాళ్ళకున్న స్ట్రగుల్, వాళ్ళకున్న ప్యాషన్కి మళ్ళా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవ్రీబడి అప్రిషియేట్స్ ఇట్. బట్ ఓన్లీ ఒక కంప్లైంట్ ఏముందంటే ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ చాలా మంది వాళ్ళు చేసేదే పని, మేం చేసేదే రెస్పెక్ట్, మాదే నిజమైన పని, కమర్షియల్ సినిమా అంటే ఒక బూతు అనే మాట మాట్లాడతారు. దాని గురించి ఏం చెప్తారు? అదే నేను ఈవెన్ కమర్షియల్ సినిమా చూసేవాడిని వాడిని ఏదో చులకనగానో లేకపోతే ఐ రియల్లీ నాకు షాకింగ్గా అనిపిస్తుంది. మనం చిన్నప్పటి నుంచి పెట్టి పురిగింది, నాకు సినిమా అంటే తెలిసింది కమర్షియల్ సినిమానే. ఏదో ఈ ఇరానియన్ ఫిల్మ్లో, ఈ వరల్డ్ సినిమాలో మన ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు బాగా రుద్దుతారు మనల్ని. ఓకే ఇది సినిమా అంటే ఈవెన్ సమ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు దే ఆర్ అగేన్స్ట్ కమర్షియల్ సినిమాస్. వాళ్ళు బాగా రుద్ది ఇదే సినిమా, ఇదే
దట్ ఈస్ హౌ మన మైండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ఐ ఆల్వేస్ బిలీవ్ దోస్ ఆర్ సినిమాస్ విచ్ సెలబ్రేటెడ్. మనం సెలబ్రేట్ చేసిన సినిమాలు నాకు సినిమా అంటే ఇష్టమైనది ఆ సినిమాలే. ఏంటంటే ఇండిపెండెంట్ సినిమా ఇవన్నీ ఏంటంటే ఒక మన పర్సనల్ స్పేస్లో మనం ఎంజాయ్ చేసి మా అయితే కాసేపు ఉంటాం, ఆ స్టాండ్స్లో ఉంటాం, తర్వాత వదిలేస్తాం. అండ్ బట్ ఒకటి కమర్షియల్ సినిమా చేయడం అంత ఈజీ కాదండి, చాలా కష్టం అది. ఎవరు క్రాక్ చేస్తారు అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక 4 పాటలు 5 పాటలు ఓ మంచి కథ హిట్ అయిపోతున్నాయి సినిమాలు. వెరీ వెరీ రేర్. ఒక కమర్షియల్ సినిమా హిట్ అవడం చాలా కష్టం, చేయడం ఇంకా కష్టం. అదే కష్టం. ఇంకా నేను ఇంకా కంటెంట్ సినిమాలు కొద్దిగా ఈజీ అని నిజంగా చెప్తున్నా. క్రాక్ ద కాన్సెప్ట్. కంటెంట్ సినిమాలు ఒకే కథతో డ్రైవ్ అయితే వెళ్ళిపోతాయి. నువ్వు మధ్య మధ్యలో పాటలు పెట్టాలి, మధ్య మధ్యలో మంచి ఎలివేషన్లు ఇవ్వాలి, ఇవన్నీ అంత ఈజీ కాదు. ఇట్స్ వెరీ అన్ని సినిమాలు హిట్ అవ్వట్లేదు కదా. అంతే కదా. అదే ఇప్పుడు నేను చెప్తే కమర్షియల్ సినిమాలు చచ్చిపోతున్నారు కమర్షియల్ సినిమా రాయడానికి. బయట ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు కదా, సినిమా బాగోకపోతే బాగాలేదంటే. సో దట్ వాజ్ వెరీ డిఫికల్ట్ టు క్రాక్. కొంత రాజమౌళి గారు క్రాక్ చేశారు. అంత ఏ సినిమా అయినా హిట్టే. అంటే దట్ ఈస్ హౌ. ఎక్కడ ఎలివేషన్ పడాలి అంటే ఎలివేషన్ కోసం రాసుకొని, ఎలివేషన్ కోసం చేసుకొని, అది ఐ వాజ్ ఆల్వేస్ చాలా కష్టం అది తీయడం. బట్ ఐ వాంటెడ్ టు డూ దట్ స్పేస్. అంటే నా ఫిల్మోగ్రఫీ మనం డిసైడ్ చేస్తాం కదా, ఈ 3 సినిమాలతో మనం ఒక పర్సన్ డిసైడ్ చేస్తాం. ఐ రియలీ డోంట్ వాంట్ టు కమ్ ఇన్ టు దట్ స్పేస్. అంటే నాకు సినిమా బండి డిఫరెంట్ సినిమా, కామెడీ సినిమాలని ఒక ఫన్ సినిమాలు చేయదు. బట్ ఐ మేడ్ ఎ సీరియస్ ఫిలిం. పరదా అన్నది కంప్లీట్ డిఫరెంట్ దాన్ మై ప్రీవియస్ 2 ఫిలిమ్స్. నా నెక్స్ట్ సినిమా కంప్లీట్ మాస్ మసాలా ఉంటుందేమో, అసలు ఏంటి ఈ డైరెక్టర్ ఇది తీసాడా అని ఉంటుంది. సో సినిమా అంటే ఇష్టం నాకు యాజ్ ఎ సినిమా గోవర్ ఐ లవ్ సినిమా. అది ఏ సినిమా అయినా పర్లే. అందుకే నాకు ఐ ఆల్వేస్. అంటే మేబీ మీరు ట్రావెల్ అయి ఉంటారు కదా కొంతమంది ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ అనే వాళ్ళతో. వాట్ ఎగ్జాక్ట్లీ ఎందుకు వచ్చిందంటారా మైండ్ సెట్? ఎందుకంటే అది ఈజీ టు మేక్. అంటే కొత్త ఇండీ స్పేస్లోని కొత్త వాళ్ళతో చేసి మంచి క్రియేటివ్, ఈజీ టు మేక్. అది నిజంగా ఈజీ టు మేక్. కమర్షియల్ సినిమా చేయడం కష్టం కాబట్టి కష్టం కాదా మేము చేయలేము అనేసుకుంటున్నారు. అది దట్ వాజ్ ఓన్లీ థింగ్ అనిపిస్తుంది నాకైతే. బట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వరల్డ్ సినిమా అంటే మనం ఈ వరల్డ్ సినిమా వరల్డ్ చూసేస్తాం. ఎక్కడెక్కడో ఇరానియన్ డైరెక్టర్లు, ఫారెన్ డైరెక్టర్లు అన్ని సినిమాలు చూసాక చాలా ఇన్వాల్వ్ అయిపోతుంది. దే ఆర్ గ్రేట్ స్టోరీస్. నేను చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యా. అంటే దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఎగ్జిస్టా అని నాకు చిన్నప్పుడు తెలుగు సినిమా తెలుసు. సడన్గా నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు నాకు ప్రపంచం సినిమాలను చూపించారు. దే ఆర్ వెరీ ఎక్సైటింగ్, చాలా బాగుంటాయి. అవి బాగుంటాయి అనేసరికి ఇవి బాగాలేవని ఎలా చెప్తాము? అవి బాగుంటాయి, ఇవి బాగుంటాయి. బోత్ ఆర్ సినిమా బేసికల్లీ. నాకు ఒకటే డ్రీమ్, నాకు పెద్ద కమర్షియల్ సినిమా మంచి బాలకృష్ణ గారితో ఒక సూమోలు ఎగిరే సినిమా తీసి ప్యారలల్గా ఒక సినిమా బండి లాంటి ఒక ఇండీ సినిమా కూడా చేద్దామని ఉంది. బికాస్ ఐ లవ్ బోత్ కైండ్ ఆఫ్ సినిమా. ఒక డైరెక్టర్కి 2 సినిమాలు ఇష్టం ఉండొచ్చు కదా బేసికల్లీ. సో ప్రాబ్లీ అంటే ఇండిపెండెంట్ సినిమాకి కొంత స్పేస్ రావడం, విజిబిలిటీ రావడం డిఫికల్ట్ అవుతుంది కాబట్టి మనమే గొప్ప అనేసుకుంటే ఇంకెవడో గొప్ప నక్కలేదేమో. అంతే కదా, కష్టం అది. సో ఇప్పుడు ఈ స్పేస్లో ఉన్నారు కాబట్టి అసలు గ్రోయింగ్ అప్ ఏంటి మీ సినిమాల మీద? హూ ఆర్ ద పీపుల్ ఇన్ఫ్లుయెన్స్డ్ యూ? వాట్ ఆర్ ద సినిమాస్ దట్ ఇన్ఫ్లుయెన్స్డ్ యూ? అంటే అదే నాకు ఆల్వేస్ మణిరత్నం గారు ఫస్ట్ సినిమాలు అంటే మణిరత్నం గారు. చిన్నప్పటి నుంచి మణిరత్నం గారు సినిమాలు చూస్తూ పెరిగాను. బికాజ్ మణిరత్నం గారి సినిమాల్లోని ఫైట్లు ఉంటాయి, పాటలు ఉంటాయి, పోయిటిక్ టచ్ ఉంటుంది. దట్ ఈస్ ఆ బ్లెండే క్రేజీ బ్లెండ్ అసలు. హీఈస్ ద ఫిల్మ్ మేకర్ బేసికల్లీ. సో అప్పటి నుంచి నేను సినిమా అంటే ఇలాగే తీయాలి, సినిమా అంటే ఇది ఇలా తీయాలని అప్పటి నుంచి నేర్చుకున్నా. సినిమా అతను చూసి నేర్చుకున్నా. సో దాని తర్వాత స్లోగా రాజమౌళి గారి ఫిల్మ్స్ చూసి ఇలా అంటే అసలు ద వే రాజమౌళి గారు కథ, చిన్న కథలు ఉంటాయి. దట్ ఈజ్ కథ మనం చెప్పేస్తారు, కథ కూడా చెప్పేస్తారు. బట్ ఆ మేకింగ్ కానీ ఎందుకు ఎలివేషన్ పడుతుంది, ఎందుకు అలా చెయ్యాలి. హీ స్టార్టెడ్ అండి. అంటే బాహుబలి 2 పాటల కింద రాజమౌళి డిసైడ్ అయ్యారు. అంటే అక్కడి నుంచి అందరూ అదే ఫాలో అవుతున్నారు. పార్ట్ టూ. కథలో డిమాండ్ ఉండాలి కదా ఫస్ట్. కథలో హీ మేడ్ ఏ స్కోప్ ఫర్ మెనీ ఫిల్మ్స్ బేసికల్లీ. అంటే
అదే కమర్షియల్ సినిమా త్రివిక్రమ్ గారు ఇష్టం, నాకు సుకుమార్ గారు ఇష్టము. అండ్ నాకు మలయాళం సినిమాలో కూడా చాలా చాలా మంచి నాకు లైక్ అంజలి మీనన్ చాలా ఇష్టం నాకు. ఉస్తాద్ హోటల్, షీఈస్ గ్రేట్ ఫిల్మ్ మేకర్ బేసికలీ. అండ్ నాకు ఇంతియాజ్ అలీ ఇష్టం, ఇంతియాజ్ అలీ ఫిల్మ్స్ ఇష్టం, హైవే లాంటి సినిమాలు ఇష్టం. నాకు రంగ్ దే బసంతి లాంటి సినిమా తెలుగులో చేద్దామని ఉంది. మై ఆల్వేస్ డ్రీమ్. రంగ్ దే బసంతి ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్ టైమ్ ఫిల్మ్స్ బేసికల్లీ. తెలుగులో అలా స్పేస్లో లేదు ఆ స్పేస్. ఇప్పుడు అదే సినిమా మీరు తెలుగులో చేయాల్సి ఉంటే హూ ఈజ్ యువర్ డ్రీమ్ క్యాస్ట్? అది లేదు, కష్టం బేసికల్లీ. ఇప్పుడు ఎవరు చెప్తాను, రంగ్ దే బసంతి లాంటి సినిమా తెలుగులో చేయాలంటే అమీర్ ఖాన్ ప్లేస్లో ఎవరిని పెడతాము? ఏమో అంటే అల్లు అర్జున్ గారిని పెడతాము. అంటే మీకు డిఫరెంట్గా అనిపించవచ్చు, బట్ వేదం సినిమా అల్లు అర్జున్ గారు నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సినిమా వేదం. అంటే సీ ద క్యారెక్టర్ హీ ప్లేడ్ ఇన్ వేదం. అసలు ఓకే ఇప్పుడు కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు, ఇప్పుడు చేస్తారేమో కానీ అప్పుడు చేయరు. హీరోస్ ఈ స్టేజ్ ఆఫ్ కెరియర్ లో ఇప్పుడు ఏదో కొంత ఎక్స్పెరిమెంటేషన్ అటుకి అవేర్నెస్ వచ్చింది కాబట్టి చేస్తారేమో కానీ అప్పుడు చేయడం అనేది చాలా గొప్ప విషయం కదా. వేదం లాంటి సినిమా అల్లు అర్జున్ గారు చేయడం అన్నది. అండ్ ఐ లైక్ హౌ అమీర్ ఖాన్ చూజెస్ హిజ్ కెరియర్స్. అంటే హీ మేక్ మాస్ మసాలా ఫిల్మ్, బట్ హీ మేక్ ఫిల్మ్స్ లైక్ తారీ జమీన్ పర్ స్టార్ వాల్యూ తెచ్చి అలాంటి కంటెంట్ ఫిల్మ్స్ని ప్రోత్సహిస్తున్నారు కదా బేసికల్లీ. దట్ వాజ్ సో గుడ్ ఆన్ దెమ్ బేసికల్లీ. ఓకే, ఇంకా ఇద్దరు మిస్ అయ్యారు రంగ్ దే బసంతియా. సిద్ధార్థ్ రోల్ సిద్ధార్థే చేయొచ్చు, తెలుగు అతనే కాబట్టి. మాధవన్ రోల్ ఏమో ఎవరికి ఇస్తా అంటే మాధవన్ రోల్ అంటే చనిపోతారు మాధవన్ యాక్చువల్లీ సినిమాలో. సో ఏమో ఎవరికి ఇవ్వాలో తెలియట్లేదు నాకు. ఎవరు తీసుకుంటారో తెలియట్లేదు. తెలియదు. ఎనీవేస్ ఫైన్. మణిరత్నం గారు అన్నారు కాబట్టి తగ్ లైఫ్ చూసారా? చూసా. సో డూ యూ బిలీవ్ ఇన్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ రిటైర్మెంట్? ఒక ఫిల్మ్ మేకర్కి, ఒక క్రియేటివ్ పర్సన్కి ఒక ఏజ్, ట్రెండ్, లేకపోతే వాట్ ఎవర్ యూ కాల్, ఆ క్వశ్చన్ అర్థమైంది కదా మీకు? అలాంటిది అర్థమైంది. ఏమో అండి నిజంగా ఐ ఆల్వేస్ వాంట్ టు మణిరత్నం గారు మళ్ళీ మంచి సినిమా తీస్తారు అని ఐ వాజ్ హోపింగ్. అంటే నిజంగా ఉంటుందా? అంటే ఒక కొన్ని ఇయర్స్ జర్నీ తర్వాత ఆ బ్లాక్ వచ్చేసి మనం అవుట్ ఆఫ్ ప్లేస్, అవుట్ డేటెడ్ అన్నాను కానీ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అవుట్ ఆఫ్ ప్లేస్ అయిపోయి మేబీ దట్స్ టైం అన్నట్టు ఏమన్నా ఉంటుంది అంటారా? ఉంటుందేమో మరి నాకు తెలియదు. ఐ కాంట్ సే ఇట్ లౌడ్, బట్ అంటే తీస్తారండి. ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ ఇప్పుడు హాలీవుడ్లో చూసుకున్నా ఇంకా సినిమాలు తీస్తున్నారు. కొంతమంది మార్టిన్ స్కార్సెసీ చేస్తున్నారు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ చేస్తున్నారు ఇంకా సినిమాలు. అంటే మనం మణిరత్నం గారి నుంచి స్టిల్ మాట్లాడుకుంటున్నాం. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ థింగ్. అంటే ఎప్పుడు తీసారండి? 80s లో దే ఆర్ మెనీ అదర్ డైరెక్టర్స్, వీఆర్ నాట్ టాకింగ్ కదా. అంటే చాలా మంది మీరు అబ్జర్వ్ చేస్తే 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. కొంతమంది స్టాప్ ఎవ్రీథింగ్, ఐ విల్ ప్రిజర్వ్ దోస్ మెమరీస్ అంటారు. రామ్ గోపాల్ వర్మ గారు కానీ వితౌట్ ఎనీ డిమీనింగ్ దెమ్. కొంతమంది ఏంటంటే ఎప్పుడు హోప్ఫుల్ గా ఇంకొక రోజు ఒక ఫ్రైడే వస్తుంది కదా అని చెప్పి చూస్తారు. లైక్ రావాలండి. అంటే దోస్ ఆర్ ద ఫిల్మ్ మేకర్స్ మనం చిన్నప్పుడు ఇన్స్పైర్ అయ్యాను డైరెక్టర్స్. డెఫినెట్లీ నాకైతే మణిరత్నం గారు మంచి సినిమా తీస్తారు. డెఫినెట్లీ హీ విల్ కమ్ బ్యాక్ ఫర్ షూర్. మళ్ళీ మనమే క్వశ్చన్ చేసుకుంటాం, ఎస్ ఈజ్ బ్యాక్ అంటాం. శంకర్ గారు విల్ బి బ్యాక్, అందరూ వస్తారండి. దీస్ ఆల్ ఫేజెస్. ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ ఫేజ్ ఆఫ్ దేర్ లైఫ్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ సుజాత గారు మిస్ అవ్వడం కూడా, రైటర్స్ మిస్ అవ్వడం కూడా కొద్దిగా బాధాకరం అనిపిస్తుంది. అంటే ఈజ్ గ్రేట్ రైటర్. సో అంటే డెఫినెట్లీ దే విల్ కమ్ బ్యాక్. ఈవెన్ ఆర్జీవి గారు కూడా వీ వాంట్ దేస్ ఫిల్మ్స్ టు చెరిష్. మనం కూడా సెలబ్రేట్ చేస్తాం వాళ్ళ సినిమాలు. దే విల్ కమ్ బ్యాక్ అని కోరుకుంటూనే ఉందాం. వై నాట్? అంటే రిటైర్మెంట్ ఎందుకు ఇచ్చేయడం వాళ్ళకి? అంటే ఒక సినిమా ఏదో బ్యాడ్గా చేసి లెట్స్ నాట్ గివ్ ఇట్ దెమ్ లైక్ ఓకే రిటైర్ అయిపో అని చెప్పడం కూడా మంచిది కాదు. ఒక్కొక్కసారి ఏంటంటే ఇట్ హర్ట్స్ టు సీ దెమ్. ఇప్పుడు కొత్తగా వచ్చే ఒక జనరేషన్ చూసి అలా తీశారు ఇలా తీశారు అని చెప్పి ఒక కామెంట్ ఈజీగా పాస్ చేసేసినప్పుడు
వాళ్ళ ప్రైమ్ చూసిన వాళ్ళకి బాధగా అదే అంటే అదే కదా వాళ్ళు ఇప్పుడు మంచి మంచి సినిమాలు తీశారు, అప్పుడు హీఈస్ ద డైరెక్టర్, లెట్స్ రెస్పెక్ట్ దట్ పర్సన్ యాజ్ ఎ పర్సన్. మనం చిన్నప్పుడు అతని సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యాం, ఎంతో పూరి జగన్నాథ్ గారి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యాం. He will come back, everybody will come back at one point of time. Let's wait and hope for them to cherish cinema, to celebrate cinema, and let's not just tag them and okay మీరు రిటైర్ అయిపోండి, మనం ఏం చెప్పడానికి అంటే మనం ఏమైనా. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆ పీపుల్ ఇదివరకు ఏంటంటే కొంచెం అవేర్నెస్ కానీ లేకపోతే నాలెడ్జ్ కానీ కొంచెం రిలేటివ్లీ తక్కువ. చూసాం, ఒక సినిమాని చూసాం, బాగుంది బాగాలేదు, అక్కడికక్కడే ఆ డిస్కషన్ అక్కడికక్కడే అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే పీపుల్ హ్యావ్ బికమ్, సినిమా థియేటర్స్ హ్యావ్ బికమ్ సైన్స్ ల్యాబ్స్ అనమాట. మనమే బాగా అనాలిసిస్ అంటే క్రిటిక్స్ రివ్యూవర్స్ వీళ్ళందరినీ పక్కన పెట్టండి, అది వాళ్ళ జాబ్ అట్లీస్ట్. ఆడియన్స్ కూడా చాలా క్రిటికల్ అయిపోయి ప్రతి ఫిల్మ్ని డైసెక్ట్ చేసి అదే అండి, అది చాలా ఎక్కువ అయిపోయింది. అంటే మనం అంటే నేను ఇమాజిన్ నేను నా ఫస్ట్ సినిమా చూస్తున్నప్పుడు నేను క్రిటిక్ని కాదు కదా ఆబ్వియస్లీ. అవును, ఆ పెద్ద స్క్రీన్లో హీరో, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బిగ్ థింగ్. సినిమా అంటే ప్రేమ ఉంటే థియేటర్కి వెళ్ళి అట్లీస్ట్ దే ఆర్ ఎంటర్టైనింగ్ యూ సంథింగ్. ఇప్పుడు మన రెగ్యులర్ జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి, మనకి ఏవో సమస్యలు ఉంటాయి. అట్లీస్ట్ నువ్వు ఏసీ రూమ్లో కూర్చోబెట్టి ఒక యాక్టర్ని చూపిస్తున్నావు, ఒక డ్యాన్సులు చూపిస్తున్నావు, ఒక 2 hours ఎంటర్టైన్ చేయిస్తున్నారు. మనం కూర్చొని సినిమా చూసేటప్పుడు ఇక్కడ ల్యాగ్ ఉందిరా సినిమాలో, ఇక్కడ బాగా వర్కౌట్ అంటే వీఆర్ టూ అనలైజింగ్ ఆన్ సంథింగ్, వీఆర్ నాట్ జస్ట్ ఎంజాయింగ్ ద సినిమా యాజ్ అ సినిమా. అండ్ అంటే సినిమాని ఎంజాయ్, ఫిల్మ్ మేకర్స్కి ఆ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే మనం సినిమాలో ఉంటాం కాబట్టి ఆ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఆడియన్స్ లో కూడా ఆ ప్రాబ్లం ఉంది. నా ప్రాబ్లం ఈవెన్ అలా చూడడం, అనాలిసిస్ చేయడం కూడా నా ప్రాబ్లం కాదండి. ఎనీవేస్ కొంతమంది ఏంటంటే వాళ్ళ టికెట్కి ఇప్పుడు అదే గొడవ అయిపోయింది, ఆ టికెట్ వర్త్ కావాలంటున్నారు కాబట్టి అది కూడా నా ప్రాబ్లం కాదు. బట్ పీపుల్ క్యారీయింగ్ దోస్ ఒపీనియన్స్ కదా, అయ్యే సోషల్ మీడియాలోకి తీసుకెళ్తారు, వాట్సాప్ స్టేటస్లోకి తీసుకెళ్తారు. ఇదివరకు ఏంటంటే వాచ్ ఏ బ్యాడ్ ఫిలిం, 4 నిమిషాలు మాట్లాడుకుందాం, తిట్టామో అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే పీపుల్ క్యారీ టు ద హోమ్, సోషల్ మీడియా. అండ్ అంటే మనం సినిమా 2 గంటలు చూస్తాం, దాని గురించి 1 month డిస్కస్ చేస్తాం. అంటే ఒక పాయింట్లో నాకు బెటర్ అనిపిస్తుంది, చాలా కొత్త పర్స్పెక్టివ్. ఇప్పుడు ఇరాన్లో కానీ ఎక్కడెక్కడ వేరే కంట్రీస్లోని ఎన్నో బాధలు కూడా మాట్లాడుకుంటారు ఊర్లో. అంటే మనం సినిమా గురించి అట్లీస్ట్ సినిమా గురించి మాట్లాడుకుంటాం. దెర్ ఆర్ మెనీ థింగ్స్ వాళ్ళ లైఫ్ లో ఉన్న ట్రామా వేరు, చాలా పెద్ద ట్రామా అది. ఇమాజిన్ స్ట్రగుల్స్, యుద్ధాలు, గొడవలు, బయట ప్రపంచం చాలా దారుణంగా ఉందండి. వీఆర్ అట్లీస్ట్ గుడ్ దట్ వీఆర్ టాకింగ్ సినిమా, ఒక లైట్ హార్టెడ్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. సంథింగ్ అబౌట్ సినిమా, ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఆర్ బ్యాడ్ అలా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పెద్ద టాపిక్స్ గురించి మనం పెద్ద చర్చలు చేసేయట్లేదు. దట్ ఈస్ వెరీ గుడ్. మన తెలుగు పీపుల్ వీఆర్ ఆల్ లైట్ హార్టెడ్. లెట్స్ టాక్. అన్ని కష్టాలు లేకపోవడం వల్ల సినిమాలకు కష్టాలు ఎక్కువైపోతున్నాయి. అదే మన జీవితంలో ఇప్పుడు ఎవరో ఏలియన్స్ వచ్చి యుద్ధం చేశారు అనుకోండి, ఎవరు మాట్లాడతారు సినిమా గురించి మాట్లాడు. లెట్స్ టాక్ సంథింగ్, ఏదో మాట్లాడుకోవడానికి ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది అంతే. సో ఇప్పుడు నేను మిమ్మల్ని స్టార్టింగ్ లో అడిగిన క్వశ్చన్, గ్రోయింగ్ అప్ వాట్ ఆర్ ద ఫిలిమ్స్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి ఒక లిస్ట్ అడిగితే ఒక లిస్ట్ చెప్పారు మీరు. ఇందులో అందరూ మెయిలే ఉన్నారు. మీరు ఈజీగా మనదేమో మెయిల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అని చెప్పి ఎలా కంప్లైంట్ చేసేస్తారు? మెయిల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అంటే ఈ ప్రపంచంలో అన్ని మెయిల్ డామినేటెడ్ అండి, సినిమాయే కాదు. అంటే మామూలుగా టెక్నికల్ చెప్పాలంటే ప్రపంచం ప్రతి ఫీల్డ్ మెయిల్ డామినేటెడ్ ఇండస్ట్రీ. మనం ఏం చెప్పలేము, దానికి సొసైటీ అలా డిజైన్ చేయబడింది. అంటే ఇమాజిన్ మనకి ఎన్ని సినిమాలు వస్తున్నాయి, ఫీమేల్ ఫిల్మ్స్ రావట్లేదు కదా. ఇప్పుడు 100 సినిమాల్లో 50 సినిమాలు ఫీమేల్ సినిమాలు వస్తున్నాయి మనకి. 50 సినిమాలు వస్తున్నాయా? లేదు కదా. ఇప్పుడు స్టార్ అంటే పెద్ద డైరెక్టర్స్ హీరోయిన్తో కూడా సినిమాలు ఎక్కువ లేవు. అంటే ఐ వాంట్ కమర్షియల్ డైరెక్టర్. బోయపాటి గారు ఒక హీరోయిన్ సినిమా చేస్తే అది ఆడితే అప్పుడు కమర్షియల్ వాల్యూ కదా. ఐ వాంట్ బిగ్ డైరెక్టర్స్ టు ఈవెన్ థింక్ అబౌట్ రైటింగ్ స్టోరీస్ రివాల్వింగ్ అరౌండ్ ఉమెన్. మనకి ఇమాజిన్, మనకి స్టార్స్ ఒక 25 మంది స్టార్స్ ఉన్నారు. మన స్టార్స్ బేస్డ్ రన్ అవుతుంది కదా ఇండస్ట్రీ అంతా, ఒక హీరో బేస్డ్ మీద రన్ అయ్యే ఇండస్ట్రీ. వాట్ ఇఫ్ హీరోయిన్ బేస్డ్ మీద కూడా రన్ అయ్యే ఇండస్ట్రీ అయితే ఇంకో 25 యాడ్ అవుతారు. ఇంకో ఇమాజిన్ ప్రతి హీరోయిన్ ఒక సెల్ఫ్గా ఒక సినిమా తీసుకొని బ్లాక్ బస్టర్లు కొట్టి డబ్బులు వస్తున్నాయి అనుకోండి, అప్పుడు 50 మంది ఉన్నారు స్టార్స్ మనకి. అంతే కదా. అంటే మన ఇప్పుడు వెరీ గుడ్ ఫర్ ఇండస్ట్రీ ఆల్సో. ఇప్పుడు పెద్ద హీరోలు ఇయర్కి 2 సినిమాలు, 1 సినిమాలు, హీరోయిన్స్ అందరూ స్టార్స్ అయ్యారు అనుకోండి, ఇమాజిన్ ద రెవెన్యూ విచ్ వీ గెట్ ఇన్ ద ఇండస్ట్రీ.
కాకపోతే ఇప్పుడు రెమ్యూనరేషన్ అందరికీ కష్టం కదా, హీరోలకి ఇచ్చి ఒక సినిమాలో హీరోయిన్ కి ఇచ్చి ఎలా కుదురుద్ది అంటే ఐ వాంట్ ఇట్స్ ఓకే. అప్పుడు లెట్ మీ ఆస్క్ యూ అనదర్ క్వశ్చన్. అరుంధతి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, ఫీమేల్ సెంట్రిక్ సినిమా. తర్వాత కొన్ని ఫీమేల్ సెంట్రిక్ సినిమాలే వచ్చినాయి, అదే అనుష్క గారికి వచ్చినాయి. బట్ మీరు అన్నట్టు ఏమంటే మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ డైరెక్టర్స్ ఎవరో పెద్దగా చేయలే. అది చేయాలంటున్నాను. దట్ ఇప్పుడు మాలాంటి ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్లు చేయడం ఓకే చేస్తారు వీళ్ళు, కానీ పెద్ద పెద్ద డైరెక్టర్స్ పూరి జగన్నాథ్ గారు చేస్తే బాగుంటుంది. ఐ వాంట్ బిగ్ డైరెక్టర్స్ టు మేక్ ఏ కమర్షియల్ ఫిలిం రివాల్వింగ్ అరౌండ్ ఉమెన్ స్టోరీస్. ఇప్పుడు ప్రాబబ్లీ మీకు ఒక పెద్ద స్టార్తో ఒక సినిమా వచ్చి ఒకసారి చేసి మీ మార్కెట్ పెరిగాక మళ్ళా ఈ మాట మాట్లాడతారా? డెఫినెట్లీ తప్పే ఉంది. అంటే నేను ఆల్రెడీ మంచి సినిమాలు చేస్తాను, పరదా లాంటి సినిమా ఇచ్చాను, లాంటి సినిమా నా కోట అయిపోయింది. వేరే డైరెక్టర్ కోటాలు ఉండాలి, ఇప్పుడు అందరికీ ఒక కోట ఉండాలి కదా. సో మీ ఫస్ట్ ప్రెస్ మీట్ లో మీరు ప్రొడ్యూసర్ గురించి మాట్లాడితే కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. అండ్ ఈ మధ్యన మాకు అవార్డులు వద్దు, డబ్బులు కావాలి అంటున్నారు. ఏంటి అంటే ఇప్పుడు నార్మల్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ తో పోలిస్తే యు ఆర్ స్లైట్లీ బెటర్ ప్లేస్. స్లైట్లీ అని పదం వాడే, ఐ డోంట్ నో ఎంత స్లైట్లీ అనేది నాకు తెలియదు. బట్ ఈవెన్ మీకు కూడా ఈ డబ్బులు, ప్రొడ్యూసర్ నమ్మడం, ఎమోషనల్ అయిపోవడం, ఈ స్పేస్ లో ఉండటం ఏంటి? కాదండి, ఇప్పుడు ఇలాంటి సినిమాలో డబ్బులు ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నానంటే, ఇలాంటి సినిమాకి డబ్బులు వస్తేనే వేరే సినిమా ప్రొడ్యూస్ చేయగలరు. అంటే ఈ క్రిటికల్లీ ఎక్లెయిమ్డ్ అనే వర్డ్ వాడతాం అందరూ ఇలాంటి సినిమాలకి. జనరల్లీ నేను చెప్పా, క్రిటికల్లీ ఎక్లెయిమ్డ్, మోస్ట్ అండర్ రేటెడ్ ఫిల్మ్స్. డబ్బులు వచ్చింది అనుకోండి సినిమాకి, ప్రొడ్యూసర్ ఇంకో సినిమా పెడతాడు. ఫైనలీ ఫిల్మ్ ఇస్ అ బిజినెస్. ఎంతైనా ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నాడు, దానికి రిటర్న్స్ వస్తేనే ఇంకో సినిమా ప్రొడ్యూసర్ అవుతుంది. ఇప్పుడు నేనే విజయ్ గారికి సార్ ఇంకొక సినిమా చేద్దాం, వద్దురా బాబు వర్కౌట్ అవ్వలేదు ఆ సినిమా అంటారు, ఆబ్వియస్లీ అంతే కదా. అవార్డు వచ్చింది అనుకోండి, అవార్డు వచ్చింది సార్, అవార్డు ఇంట్లో కూర్చొని పెట్టుకొని ఒక మంచి సినిమా అందరూ ఎలా ఉంటుంది అంటే గౌరవం ఉంటుంది, రోజు ఎప్రిషియేట్ చేస్తారు, గౌరవం ఉంటుంది. ప్రతి చుట్టుపక్కల మంచి సినిమా చేసావబ్బా నువ్వు, అందరూ చాలా మంచి సినిమా చేసావమ్మా. ఆ పాకెట్లో డబ్బులు ఉండవు, అకౌంట్లో డబ్బులు ఉండవు. ఈ పేరు ఎక్కడికి పెట్టుకోవాలి అంటే ఏం చేసుకోవాలి ఆ పేరుతో? డబ్బులు వస్తే మనసుకి సంతోషంగా ఉంటుంది. ఆబ్వియస్లీ ఫిల్మ్ ఈజ్ అ బిజినెస్, అంటే ఇట్స్ ఆల్ అబౌట్ డబ్బులు చేస్తేనే. ఐఎమ్ వెరీ గుడ్ దట్ నేషనల్ అవార్డ్స్ ఆర్ గివింగ్ మనీ ఫర్ కమర్షియల్ ఫిల్మ్స్, దట్ ఈస్ వెరీ గుడ్. అంటే డబ్బులు వచ్చే సినిమాలు కొంతమంది ఇంతకుముందు ఓన్లీ తక్కువ చిన్న సినిమాలు, ఆర్ట్ ఫిలిమ్స్, ప్రతిదీ సినిమాయే కదా, ఎవ్రీథింగ్ ఈజ్ అ సినిమా. దట్స్ వెరీ గుడ్. అందుకే ఇది డబ్బులు చేయాలి, అవార్డు వస్తే తీసుకుంటాం, డెఫినెట్లీ తీసుకుంటాం. కానీ డబ్బులు చేయడం అనేది, నేను డబ్బులు చేస్తే నేను యాజ్ అ డైరెక్టర్ పాస్ అయినట్టు. ఇది క్రిటికల్లీ ఎక్లెయిమ్ వస్తే ఐఎమ్ ఫెయిల్యూర్, అగైన్ ఐఎమ్ ఫెయిల్యూర్. నేను నమ్మను. అంటే ఓకే రివ్యూలు బాగా వచ్చాయి, పేరు వచ్చింది, ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ యాజ్ ఎ డైరెక్టర్ బికాజ్ ఐ కుడ్ నాట్ గివ్ మనీ టు మై ప్రొడ్యూసర్. బికాజ్ ప్రొడ్యూసర్ చాలా డబ్బులు పెట్టాడు ఈ సినిమాకి, డబ్బులు రావాలి, డబ్బులు వస్తేనే యాజ్ ఎ డైరెక్టర్గా నేను సక్సెస్ అయినట్టు. అండ్ ఇంకొక స్టేట్మెంట్ వెరీ ఇంట్రెస్టింగ్ నాకు అనిపించింది ఏంటంటే, స్టార్స్ చూడండి మా సినిమా నచ్చితే ఒక ట్వీట్ వేయండి అని అడిగారు. ఏంటిది, ఏదన్నా జనరల్ క్యాజువల్ స్టేట్మెంటా లేకపోతే ఏదన్నా ట్రై చేసి డిసప్పాయింట్ అయ్యి అలాంటి? అలా ఏం లేదు. అంటే డెఫినెట్లీ మంచి సినిమా ఉంటే ఎవరైనా పోస్ట్ చేస్తారు. అంటే డెఫినెట్లీ మహేష్ బాబు గారు ఎన్ని సినిమాలు ఎంకరేజ్ చేయలేదు, చేశారు కదా. డెఫినెట్లీ సినిమా బాగుంటే ఎవరైనా పోస్ట్ చేయబోద్ది వేస్తుంది, సినిమా బాగోపోతే ఎవడు చేయడు. బాబు గారిని ఫ్యాన్స్ తిడుతూ ఉంటారు అన్ని సినిమాలు చూడొద్దు, పోస్ట్ చేయొద్దు అని చెప్పి. బట్ గుడ్, హీఈస్ ఎంకరేజింగ్ గుడ్ సినిమా అండి. దట్ ఈస్ మా అందరికీ చాలా ప్లస్ కదా అది. అంటే నేను ఒకటి సినిమా బాగుంటేనే చేయండి, బాగోపోతే నేనేమి పుష్ చేసి చెయ్యండి అని చెప్పాలంటే. అదంటే ఐ వాజ్ ఇంటర్వ్యూయింగ్ ఒక హీరోని, ఆయన ఏమంటారంటే ఆయన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఆయనకు ఫోన్ చేసి డైరెక్టర్లో లేకపోతే స్టార్ హీరోలో ఫోన్ చేసి ఆ సినిమా బాగుంది, బాగా చేసి అయ్యి అంటారు. బట్ దే డోంట్ పుట్ ఇట్ ఆన్ ఇప్పుడు సోషల్ మీడియాలోనో లేకపోతే బయట చెప్పరు, చెప్తే నాకు ఇంకా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి. అది అంటే ఎక్స్ప్రెస్ చేయగలిగితే చాలా మాకు బెనిఫిట్ కదా. ఆబ్వియస్లీ లోపల ఉంటుంది, బాగుంటుంది అనిపిస్తుంది. ఇది బయట పెట్టి షో అవుట్ ద లవ్, వాట్ యూ లవ్ ఇన్ ద సినిమా బేసికల్లీ. దానివల్ల మాకు రెవెన్యూ జనరేట్ అవుతుంది, స్టార్స్ అందరూ పోస్ట్ చేయడం వల్ల అందరికీ బెనిఫిట్ అవుతుంది. ఐ థింక్ సినిమా బాగుంటే ఆబ్వియస్లీ పోస్ట్ చేస్తారని నమ్మకం ఉంది. ఐఎమ్ జస్ట్ పుషింగ్, ఇంకా గుర్తు వస్తుంది కదా. ఓకే రికాల్ వాల్యూ కోసం చెప్పింది అంతే. నేను చెప్పపోయినా సరే దే విల్ పోస్ట్ ఇఫ్ ద ఫిలిం ఇస్ గుడ్.
ఇఫ్ ద ఫిల్మ్ ఇస్ నాట్ గుడ్ డెఫినెట్లీ అంటే మనం ఏం కోరుకోక్కర్లే, సినిమా బాగోపోయినా ఎందుకు పోస్ట్ చేయలేదని కోరుకోక్కర్లే. మనం తెలివిగా అబ్లిగేట్ చేస్తున్నారు, తెలివిగా అబ్లిగేట్ చేస్తున్నారు. మీరు చేస్తారు, నేను అడిగినా చేయకపోయినా చేస్తారంట. సినిమా బాగుంటేనే, దట్స్ వాట్ ఐఎమ్ ఫీలింగ్, బికాస్ వీ బిలీవ్ ఇన్ ద ఫిల్మ్ సో మచ్. సినిమా బాగుంటుంది, డెఫినెట్లీ బాగుంటుంది. కాబట్టి ఇంకొక ట్వీట్ వేయండి, సో దట్ మీరు ఓకే చూసినప్పుడు ఓకే డైరెక్టర్ చెప్పాడు కదా అట్లీస్ట్ ట్వీట్ వేయమని గుర్తొస్తుంది. దట్స్ ద ఓన్లీ థింగ్. ఇంకొకటి ఏంటంటే మీ టీమ్ ప్రమోషన్స్లో రివ్యూల గురించి యాక్చువల్లీ పెద్ద మన ఇండస్ట్రీలో చాలా మంది రివ్యూస్ని డెమనైజ్ చేసేసి ఏదో మాట్లాడతారు. బట్ మీరు చాలా ఓపెన్గా రివ్యూలు బాగుంటేనే చూడండి నా సినిమా అని చెప్పి ఒక ఛాలెంజ్ చేశారు. అవునవును, దట్స్ నైస్ ఆఫ్ యూ. అండ్ అదర్స్ పర్స్పెక్టివ్ ఒక ఎక్కడో చూసా, అనుపమ ఒక ఇంటర్వ్యూలో షీ సేయింగ్ దట్ రివ్యూలు కొనే మేము వి కాంట్ ఎఫర్ట్ టు బై రివ్యూస్, సో ఆర్గానిక్ గేమ్ వస్తే అదే తీసుకుంటాం. టూ కాంట్రాస్టింగ్ వ్యూస్ ఆఫ్ రివ్యూస్ ఇన్ యువర్ మీ టీంలోనే. సో వాట్ ఈస్ దట్? లేదా అంటే ఆబ్వియస్లీ రివ్యూలు ఈ కాలంలో రివ్యూలు ఎవరు డబ్బులు ఇస్తే చేయట్లేదు, నాకు తెలిసి చేయట్లేదు. ఎవ్రీబడి ఆర్ వెరీ ఫ్రాంక్ అబౌట్ దేర్ ఫిల్మ్. సినిమా బాగోపోతే బాగోదని చెప్పేస్తున్నారు. నేను తెలిసిన అన్ని దాంట్లో మనీ ఎంతవరకు ఉంటుందో నాకు తెలియదు. ఎవ్రీబడి ఆర్ వెరీ ఫ్రాంక్ ఇన్ దేర్ గివింగ్ దర్ ఓన్ ఫిల్మ్ రివ్యూ. అండ్ నేను రివ్యూవర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి రైట్ నౌ ఈ జనరేషన్లో. ఎందుకంటే సినిమా బాగోపోతే రివ్యూలు బ్యాడ్గా వస్తే థియేటర్కి వెళ్ళరు, అది ఒక బ్యాడ్ సైడ్. గుడ్ సైడ్ చెప్పిన రివ్యూలు బాగుంటేనే థియేటర్కి వస్తున్నారు. దట్ ఈస్ ద ఫ్లిప్ సైడ్ ఆఫ్ ఇట్ బేసికల్లీ. అంటే ఇప్పుడు ఈ టైంలో ఏంటి, ఓటీటీ వెంటనే వచ్చేస్తుంది మనకి. ఇంతకుముందు ఆనంద్, గోదావరి అప్పట్లో ఆ సినిమాలు ఉంటాయి కదా, ఇట్ హ్యాస్ ఎ లాంగ్ రన్. మౌత్ టాక్ స్ప్రెడ్ అవడానికి టైం పడుతుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు 1 వీక్ తర్వాత నెక్స్ట్ వీక్కి ఓకే సినిమా బాగుందిరా అని ఎవడో చెప్పాలి మనకి. రివ్యూ ఏమవుద్ది, సినిమా బాగుంది వెంటనే చెప్తే ఆ ఆడియన్స్ టికెట్ కొనుక్కొని చూస్తాడు వెంటనే, నీకు నెక్స్ట్ డే నీకు ఫిల్ అవుతుంది. సినిమాలు ఇప్పుడు ఏమవుతుందంటే టాక్ స్ప్రెడ్ అయ్యే లోపల థియేటర్ నుంచి వెళ్ళిపోతాయి, సినిమా వచ్చేస్తుంది, పీపుల్ మూవ్ ఆన్. సో బ్యాడ్ రివ్యూ వచ్చినా సరే అదే ఫాల్ట్. ఇప్పుడు బ్యాడ్ రివ్యూ వచ్చినా సరే సినిమాకి వెళ్ళరు ఆబ్వియస్లీ. సో దెర్ ఆర్ గుడ్ ఫ్లిప్, రెండూ ఉంటాయి దానికి. మరి భరించాలి, అది నువ్వు మంచి సినిమా తీయాలి అంతే. అంటే ఇప్పుడు నీ సినిమా బాగోకపోతే ఇంకా అంతే. దట్ ఈస్ వీఆర్ ఇన్ ఏ కాంపిటీషన్ వరల్డ్ బేసికల్లీ. నువ్వు మంచి సినిమా తీస్తేనే. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఈ రివ్యూస్ ఆర్ వెరీ, నేను చాలా రివ్యూస్ చూస్తూ ఉంటాను జనరల్లీ. చాలామంది ఏదో ఫోర్స్డ్గా ఈ సినిమా బాగాలేకపోయినా, సినిమా బాగుండకపోయినా బాగాలేదని చెప్పరు ఎవరు. సినిమా చాలా బాగుంది అనుకోండి, బాగాలేదని చెప్పారనుకోండి, సినిమాలో ఫాల్ట్ ఉందేమో, ఉంటేనే చెప్తారు. అంటే నేను అదే నమ్ముతా. ఐ బిలీవ్ ఇన్ ప్రతి సినిమాలో నెగిటివ్స్ ఉంటాయి. మనం ఏమీ ఆనుమత్యం కాదు, సూపర్ సినిమా తీసి ప్రతి సినిమా, ఇప్పుడు ఈ సినిమాలో కూడా మీరు నెగిటివ్స్ రాస్తే పాజిటివ్, ఇట్స్ ఓకే. బట్ నేను అంటుంది వాట్ యూ అనలైజ్, లార్జ్లీ ఫీల్ అబౌట్ ద హోల్ ఫిలిం బేసికల్లీ. సినిమా బాగుందా, ఓవరాల్గా బాగుంటే మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో నేను చాలా పెద్ద క్రిటిక్ అండి, మీకన్నా పెద్ద రివ్యూలు నా సినిమా మీద నేనే రివ్యూ రాసుకుంటా. నేను అంటే సరే అయితే మీ రేటింగ్ ఏంటి చెప్పండి. నేను చెప్పలేను ఈ సినిమాకి, ఇప్పుడు చెప్పలేను. ఎందుకంటే నేను చెప్తే ఐఎమ్ వెరీ క్రిటికల్ అబౌట్ మై ఓన్ ఫిలిం. నేను చెప్తే ప్రాబ్లమే అవుతుంది యాక్చువల్లీ, ఎందుకంటే బికాజ్ ఐ క్రిటిక్ ఎ లాట్ అబౌట్ మై ఫిలిం. సో మీరు చూసి డిసైడ్ అవ్వండి. అంటే బికాజ్ ఆడియన్స్ డబ్బులు కూడా మాకు ఇంపార్టెంటేనండి. వచ్చి డిసప్పాయింట్ అయ్యి డబ్బులు వేస్టే కదా. ఇప్పుడు ఖరీదు కూడా ఒక సినిమాకి రావాలంటే పాప్కార్న్ ఎక్స్పెన్సివ్ అఫేర్. ఇట్స్ ఓకే రివ్యూ చూస్తే అట్లీస్ట్. ఇప్పుడు ఉన్న సినిమాలు కూడా చాలా ఎక్కువ ఆల్రెడీ పెట్టారు డబ్బులు, అన్ని సినిమాలకి డబ్బులు పెట్టేశారు. సో మా సినిమాకి పెట్టాలి డబ్బులు, పాకెట్లోంచి పెట్టాలంటే ఓన్లీ వెన్ ద ఫిల్మ్ ఈస్ గుడ్ కమ్ టు థియేటర్. మనం ఎందుకు బ్యాడ్ సినిమా ఇచ్చి కమ్ టు థియేటర్ అని చెప్పడం? వాళ్ళ డబ్బులు కూడా వాల్యూయే కదా. మరి సరదాగా వచ్చి ఎందుకురా బాబు ఈ సినిమాకి వచ్చావు అనుకోని డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకు? సో సరే, పరదా రివ్యూ అడగలేదు కానీ ఇప్పుడు ఈ టైం కాదు, కానీ శుభం రివ్యూ చెప్పండి. సో వాట్ ఈస్ యువర్ రేటింగ్ ఆఫ్ శుభం? గుడ్ ఫిలిం. అంటే నాకు చాలా మంది చెప్పారు సెకండ్ హాఫ్లో రిపిటేటివ్గా ఉన్నాయి సీన్స్ అని చెప్పారు. మేబీ వి డిడ్ ఏ ఫాల్ట్ దేర్ అనిపించింది. అండ్ ఐ యాక్సెప్ట్ ద క్రిటిసిజం. అంటే కొంతమంది పొగిడారు. అసలు మీ రివ్యూ అడుగుతున్నా, నేను అందరినీ అడగట్లా. యు ఆర్ బెస్ట్ క్రిటిక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటున్నారు. ఇంకా బెటర్గా తీసుండొచ్చు అనిపించింది సినిమా, ఇంకా ఫన్గా తీసుండొచ్చు. ప్రొడక్షన్ వాల్యూ ప్రొడక్షన్ నేను ఇంకా బాగా తీసుండొచ్చు సినిమా. యాజ్ ఎ డైరెక్టర్గా I might failed in many things అనిపించింది. బట్ I try to give fun basically, ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశాను.
సో యాక్టర్స్ అందరూ బాగా చేశారు. యాక్టర్స్ అంటే సినిమాలో అందరూ మెచ్చుకోగనేది యాక్టర్సే. అంటే దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్రెష్ వైబ్స్ ఉన్నాయి. సో అదే అందరూ అంటే నేను ఆబ్జెక్టివ్గా చూసినప్పుడు, నాకు రివ్యూస్ చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఓకే ఇలా మీరు అనుకునే వచ్చాయి. సెకండ్ హాఫ్ కొద్దిగా రిపిటేటివ్గా ఉన్నాయన్నారు, కొద్దిగా ల్యాగ్ ఫీల్ అయ్యారు. ఇంకా అంతే. అంటే ఇట్స్ ఓకే, ఐ విల్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ రివ్యూస్. అని ఏం చెప్పలేము, నేనేమీ అపోజ్ చేయను. ఓకే మీరు బ్యాడ్ అన్నారు, ఎందుకు బ్యాడ్ అన్నారు, అదే నేను గొప్ప సినిమా తీస్తే నేనేం గొప్ప సినిమా తీసేయలేదు. ఏదైనా ఒక సినిమా ప్రతి సినిమాలో ఫాల్ట్స్ ఉంటాయండి. తప్పు ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ అయినా మీకు రివ్యూలోని పాజిటివ్స్ ఉంటుంది. నెగిటివ్ లేకుండా ఒక సినిమా చెప్పండి. నెగిటివ్స్ అన్ని ఏదో రాస్తారు కదా ఆబ్వియస్లీ, నెగిటివ్స్ లేకుండా ఏ సినిమానూ ఉండదు. సో పాజిటివ్స్ ఎక్కువ ఉంటే బాగుంటుందని కోరుకుంటాం అంతే. సో బిఫోర్ వి క్లోజ్, ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ కింద చిన్న యూజ్ అయ్యే క్వశ్చన్లు ఒకటి రెండు అడుగుదాం. సో ఒక ఇండిపెండెంట్ సినిమా తీయాలంటే వాట్ ఈస్ ద లీస్ట్ బడ్జెట్, ఒక ఇంత డబ్బులు ఉంటే నువ్వు సినిమా తీసేయచ్చు అనే నెంబర్ ఎంత? అంటే నంబర్ ఎలా చెప్తామంటే వీ కెన్ డూ ఏ బడ్జెట్ విత్ జీరో బడ్జెట్, అది వేగ్గా చెప్పొచ్చు. బట్ 10 lakhs ఈజ్ ప్రిటీ మచ్ ఇనఫ్ ఫర్ టు మేక్ ఎ ఫిల్మ్. 2 hours ఫిల్మ్ 10 లక్షల్లో తీసేది డెఫినెట్లీ. అంటే వెరీ మచ్ ఈజీ. అంటే నాట్ నేను వేగ చెప్పట్లేదు, ఇట్ ఈస్ పాసిబుల్. మీరు అందరూ కొత్త యాక్టర్స్ అందరినీ కొత్త వాళ్ళని తీసుకోండి, మంచి కథను రాయేసుకోండి, అందరూ సినిమాటోగ్రాఫర్స్ అందరినీ కొత్త వాళ్ళని పెట్టుకోండి. సో కథ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ రాసుకునేటప్పుడు ఏరోప్లేన్ ఫ్లైట్ సీన్, బ్లాక్ సీన్ రాసుకుంటే ఖర్చు ఎక్కువ ఉంది కదా ఆబ్వియస్లీ. రాసుకునేటప్పుడే ఓకే అంటే ఈజీగా చేసే సినిమా బేసికల్లీ దట్స్ వాట్. ఓకే మన చేతుల్లో ఉన్న సినిమా రాసుకుని మీరు ఫస్ట్ ప్రూవ్ చేసుకున్నాక ఏం ఫర్ బిగ్ ఫిల్మ్. ఎందుకంటే పెన్సిల్ పర్లేదు, అట్లీస్ట్ ప్రూవ్ నువ్వు అనుకున్న కథ చెప్పగలుగుతున్నావా, అట్లీస్ట్ ఒక స్పాన్లో చెప్పగలుగుతున్నావా. ఎందుకంటే రైట్ నౌ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ స్పేస్. అంటే ప్రస్తుతం ఉన్న స్పేస్లో అందరికీ యాక్సెప్టెన్స్ ఉంది. చిన్న సినిమాలకి బీభత్సంగా యాక్సెప్ట్ ఉంది. అంటే చిన్న సినిమాలు వర్క్ అయితే దోస్ ఆర్ ద బిగ్గెస్ట్ రెవెన్యూ. ఎందుకంటే 300 కోట్ల సినిమాలు తీస్తున్నారు, కానీ మనం ఒక 1 కోటి రూపాయల్లోని ఇమాజిన్ 50 crores ప్రాఫిట్. దట్ ఈస్ ద బిగ్ బిజినెస్ కదా. చిన్న సినిమా ఇస్ ద బిగ్గెస్ట్ బిజినెస్. ఇన్వెస్ట్మెంట్ ప్రకారం చూసుకుంటే చిన్న సినిమా పెద్ద ఇన్వెస్ట్మెంట్. చిన్న సినిమా వర్కౌట్ అయితే అంతకు మించి జాక్పాట్ ఏం లేదు. ఇంట్రెస్టింగ్లీ మీరు ఇప్పుడు 10 లక్షల్లో కూడా సినిమా తీయొచ్చు అని మీరు అంటే, నాకు ఒక ఇంటర్వ్యూ చేస్తే విశ్వప్రసాద్ గారు ఆయన ఏమంటారంటే, మలయాళంలో 1 కోటి రూపాయల్లో తీయగలిగే సినిమా ఈవేళ తెలుగు ఇండస్ట్రీలో 10 కోట్లు 15 కోట్లు కూడా తీయలేకపోతున్నాము అని చెప్పి ఒక ఇంట్రస్పెక్టింగ్ టు కాంట్రాస్టింగ్ ఉన్నాయి. చేయొచ్చండి, అంటే తక్కువ క్రూతో అంటే మనం ఆలోచన విధానం. ఇప్పుడు సినిమా బండి అన్న చిన్న సినిమా, బికాజ్ నేను సినిమాకి ఐ నో హౌ టు ఎంత ఖర్చు తగ్గించుకొని చేయాలి. నువ్వు స్టార్ పెట్టుకుంటే ఆబ్వియస్లీ ఎంత ఖర్చు పెట్టారు? 60 అలా ఖర్చు పెట్టాం మొత్తం. 60 lakhs. 60 lakhs. సో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లో ఎంత సంపాదించారు? చాలా సంపాదించాం యాక్చువల్లీ. దట్ ఈస్ ఎ వెరీ ప్రాఫిటబుల్ ఫిల్మ్ బేసికల్లీ. అదే కదా శుభం ఆల్సో గుడ్ రెవెన్యూ. అంటే ప్రాఫిటబుల్ అరౌండ్ 5-6, బట్ ఇట్ గాట్ గుడ్ అమౌంట్ అరౌండ్. చాలా మంచి డబుల్ ద డిజిట్ వచ్చింది నంబర్. ఇది బడ్జెట్ నేను చెప్పలేను, సినిమా చూసాక మీకే తెలుసు కదా ఎంత బడ్జెట్ పెట్టాం. బట్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్. ఈ సినిమాకి డబ్బులు రావాలి ఎక్కువ, ఎందుకంటే చాలా లొకేషన్స్కి వెళ్ళాము. మీరు విజువల్గా కూడా చూస్తున్నారు, ఆ డబ్బులు ఖర్చు తెలుస్తుంది మీకు బేసికల్లీ. సో ఫైనల్లీ ఆపర్చునిటీ, యంగ్ ఫిల్మ్ మేకర్స్కి ఆపర్చునిటీ అనేది కష్టం. ప్రవీణ్ కానీ లేకపోతే అసలు ఇండస్ట్రీలో ఒక ఆపర్చునిటీని ఎత్తుక్కుంటూ వెళ్ళాలంటే ఎందుకంటే మీరు ఫస్ట్ సినిమాతోనే రాజన్ డీకే దగ్గర వెళ్ళగలిగారు కాబట్టి యు ఆర్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్. ఒక యంగ్ ఫిల్మ్ మేకర్స్, ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి అసలు ఆపర్చునిటీ అనేది ప్రవీణ్ దగ్గర కానీ ఇంకొకరి దగ్గర కానీ రావాలంటే అసలు హౌ టు డూ మేక్ ఏ ఫిల్మ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండి. అంటే నేను ఒకటే నమ్ముతా, ఈ ప్రొడ్యూసర్ల చుట్టూ తిరగడం కానీ ఇదంతా చాలా టైం పడుతుంది. మీ ప్రాసెస్సే చాలా టైం పడుతుంది. మీ కథను నమ్మి మేక్ ఏ ఫిలిం. ఆ 10 లక్షల్లోనే ఇప్పుడు నేను చెప్తే చాలా చాలా తక్కువ అమౌంట్. డూ ఏ ఫిలిం. మీరు డూ ఏ ఫిలిం అండ్ షో వాళ్ళకి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నీ సినిమాని చూసే కాన్ఫిడెన్స్ వస్తుంది. నీ కథ చెప్తే రాదు కాన్ఫిడెన్స్. ఈవెన్ సినిమా చాలా మంది కథ ఇచ్చే అంటారు కదా, కథ ఇచ్చే వేరే డైరెక్టర్తో అదే కథ ఇచ్చేమంటారు ఆబ్వియస్లీ. అందుకే సినిమా బండి ఐ మేడ్ ఏ డెమో ఫిలిం. నేనేమి నాకు కథ చెప్పగానే రాజండికి నాకు ఆపర్చునిటీ ఇచ్చలేదు. నేను ఒక సినిమా తీసా, సినిమా బండే మళ్ళీ తీసాను నేను షార్ట్ ఫిలిం.
తీసి అంటే తీసి గో టు సెట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీకు ఉన్న ఫోన్తో డూ ఇట్, ప్రాక్టికల్గా చేసేయండి ఫాస్ట్గా. డోంట్ వెయిట్ ఫర్ ఎనీథింగ్, యూ కెన్ డూ ఇట్, ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంటే యూ కెన్ ప్రస్తుతం ఉన్న గ్యాడ్జెట్స్ కానీ స్మాల్ కెమెరాతో ఎంత హై క్వాలిటీ విజువల్స్ వస్తున్నాయి, అండ్ ప్రాపర్ కథ. దెర్ ఆర్ మెనీ యాక్టర్స్ చచ్చిపోతున్నారు ఒక మంచి ఆపర్చునిటీ కోసం. సో దెర్ ఆర్ మెనీ యాక్టర్స్, డైరెక్టర్స్, అందరూ కలిస్తే యూ కెన్ ఈజీలీ మేక్ ఎ గుడ్ ఫిల్మ్ అవుట్ ఆఫ్ ఆల్. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ పరదా. థ్యాంక్ యూ. చాలా ప్యాషనేట్ గా ఉన్నారు, చాలా యానిమేటెడ్ గా ఉన్నారు. ఆ యానిమేషన్ ని, ఆ ప్యాషన్ అలాగే ఉంచుకోండి. థ్యాంక్ యూ. హోప్ఫుల్లీ పరదా లాంటి కాన్సెప్ట్ సినిమాలు హిట్ అవ్వాలి, మీ నుంచి ఆ సుమోలు, బ్లాస్ట్ అలాంటి సినిమాలు కూడా రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. M9 న్యూస్ కి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.